హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ టైలర్స్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. లాస్ట్ ఫిట్టింగ్ మాత్రం ఇంకా వేరే వీడియోలో చెప్తానండి, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. లైనింగ్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా మట్టుకు ఎక్కువ వీడియోస్లో మెయిన్ పీస్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టుకొని స్టిచ్ చేస్తున్నారు. అట్లా అందరికీ సెట్ కాదు, ఎందుకంటే కింది వైపున ముడతలు వచ్చింది మనకు కనిపించదు కదా. లైనింగ్ కింది వైపున పెట్టుకొని మెయిన్ పీస్ పైన పెట్టుకొని దాన్ని నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే మన మెయిన్ పీస్ అనేది ఎంత నీట్గా వస్తుందో, ముడతలు వస్తుందో కొంచెం చూసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తాము. దానివల్ల కుట్లు విప్పే అవసరము అట్లాంటిది రాదు. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ ఫస్ట్ లైనింగ్ వేసాను, తర్వాత పైన మెయిన్ పీస్ వేసాను. ఈ బ్లౌజ్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, కానీ ట్రాన్స్పరెంట్ లేని బ్లౌజ్లకు కూడా చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఎందుకంటే మెయిన్ పీస్ పైననే పెట్టుకోవాలి, దాన్ని నీట్గా సర్దుకుంటావు చూసుకోవచ్చు. బ్యాక్ కింది పాటున పై పాటున కొంచెం నీట్గా ఇట్లా చేతితో అదుముకుంటూ నీట్గా ప్రెస్ చేసుకొని కుట్లు రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం మెయిన్ పార్ట్ కింది వైపున పెడితే ముడత వచ్చింది మనకు కనిపించదు కదా, పైన లైనింగ్ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతి. ఫస్ట్ అయితే ట్రాన్స్పరెంట్ ఉన్న క్లాత్ పైన ట్రై చేయండి. ఇంకా ట్రాన్స్పరెంట్ లేకపోయినా డార్క్ థిక్ కలర్స్ ఉన్న బ్లౌజ్ల పైన కూడా చేయొచ్చు. మనకు చేతితో ఇట్లా తడుముతూ చూస్తే లైనింగ్ ఏర్పడుతుంది కింద కొంచెమైనా. మనకు ఇట్లా ప్రెస్ చేస్తే టచ్ అవుతుంది మన చేతికి. చూడండి, ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను. ఇంకా బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్, హ్యాండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైనింగ్లు పక్కన లైనింగ్ పీస్లు పక్కన పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ కుట్టేటివి రెండు ఒక పక్కన పెట్టుకుంటే అర్థమవుతారు. లేకపోతే ఇట్లా అయినా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. రెండు ఉల్టా సీదా చూసుకొని పెట్టుకోవాలి, లేకపోతే రెండు ఒకవైపునే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చే సైడు రెండు పక్కన వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకుంటున్నాను. ఇట్లాంటి మిస్టేక్స్ అయితే బాగా అవుతాయి కొత్త వాళ్ళకి. ఈ బ్లౌజ్ అయితే మొత్తం ఫిట్టింగ్ వరకు వీడియో లేదు, ఎందుకంటే వీడియో ఫిట్టింగ్ పెట్టేటప్పుడే వీడియో తీస్తున్నప్పుడే కస్టమర్స్ వచ్చేసారు. ఇంకా వాళ్ళని నిల్చోబెట్టే ఫిట్టింగ్ చేశాను. ఉక్సులు కాజాలు వేసి పంపించేశాను. కొంచెం ఎమర్జెన్సీ ఉంది వాళ్ళకు కూడా, అందుకే మార్నింగ్ ఇచ్చేసి సాయంత్రం వరకు అయితే తీసుకెళ్లారు. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇక కస్టమర్ ఉన్నారు, ఇంకా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కాంప్రమైజ్ అయిపోయి వీడియో ఆఫ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఫుల్ వీడియో చేయడానికే ప్రయత్నిస్తాను. నాకు మీరు చూసిన వాళ్ళు కొంచెం మీకు నచ్చింది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి. దాంతో నాకు కొంచెం మోటివేటెడ్ అవుతుంది. నేను కొత్త కదా యూట్యూబ్ ఛానల్కి, నన్ను మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయడం అంటే ఏదో కాదు, మీరు చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇస్తే చాలు ఫ్రెండ్స్. దాంతో నేను ఇంకా కొంచెం బెస్ట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. 100% నాలెడ్జ్ అయితే ఇస్తాను బ్లౌజెస్వి. నేను చాలా కష్టపడ్డాను ఇది నేర్చుకోవడానికి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు. 5 yearsకి ముందైతే ఇంట్లోవి ఒక 2-3 years వరకు అయితే ఇంట్లోవి మావి కుట్టుకోవడానికే ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఇంకా 5-6 years నుంచి అయితే కస్టమర్స్ కుడుతున్నాను. ఇంకా మీరు కంటిన్యూస్ నా వీడియోస్ చూస్తే కనుక లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, కిడ్స్ వేర్, ఎస్పెషల్లీ కిడ్స్ వేర్ అయితే బాగా చూపిస్తాను. కాకపోతే నాకు కొంచెం తడబడినట్టుగా ఉంది,
కొత్తగా కదా, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం మీ లైక్స్ వస్తే మాత్రం తర్వాత తర్వాత కొంచెం మోటివేషనల్ లాగా అయ్యి నేను కూడా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లైనింగ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మనం ఒక్క పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అయితేనే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. నాకు ఇది చాలా అనుభవం అయింది. ఫ్రంట్ పార్ట్ తొందరగా కుదిరేది కాదు. ఫస్ట్ టైం మా బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా తర్వాత కొన్ని కొన్ని ట్రిక్స్ నాకు నేనుగా తెలుసుకున్నాను. అంటే నా అనుభవంతోనే నాకు కొన్ని ట్రిక్స్ తెలిసాయి. ఇంకా పైపింగ్లు అవన్నీ అయితే నేను ఒక 2 ఇయర్స్ షాప్లో వర్క్ చేశాను. అప్పుడు పైపింగ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అవన్నీ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు నేను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కస్టమర్స్వి. 5 ఇయర్స్కి ముందు అయితే 2 ఇయర్స్ నేను టైలర్ షాప్లో కూడా వర్క్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం మన హుక్కు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి కింది వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ నెక్ సైడ్ నుంచి అక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఎందుకంటే స్ట్రేట్ ఉంటుంది, అది ఆల్రెడీ క్రాస్ పీస్ కదా మనం కుట్టేది, అక్కడ స్ట్రేట్గా ఉంటుంది కనుక కొంచెం అటు నుంచి కుట్టడానికి ట్రై చేయండి. నీట్గా వస్తుంది. మీకు కుడితేనే అనుభవం అవుతుంది. చెప్పేదానికన్నా ఎంత చెప్పినా సోదిలాగే అనిపిస్తుంది మీకు. స్టిచ్చింగ్ చేస్తూ వీడియో పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తూ వినండి. అప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న ట్రిక్స్ అనేవి వీడియోలో కానీ మాటల్లో కానీ మీకు అర్థమవుతాయి. బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పెడుతున్నాను. అది ఖచ్చితంగా హెమ్మింగ్ పట్టి స్ట్రేట్గా ఉండేటట్టే చూసుకోవాలి. 1 ఇంచ్ 1.5 ఇంచు కూడా ఉండొచ్చు దాని వెడల్పు. కాకపోతే మనం మలిపిన తర్వాత కూడా ఫుల్ స్ట్రేట్గా రావాలి, ఒకటే లెంత్తోని రావాలి. అయితేనే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్కి అయితే పైపింగ్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. హ్యాండ్స్ నార్మల్గా ఉల్టా చే రైట్ సైడ్ నా మెయిన్ పీస్కి రైట్ సైడ్న పెట్టుకొని లైనింగ్ని ఉల్టా చేసుకొని మలిపేసుకున్నాను. బార్డర్ ఉంది కాబట్టి అలా చేశాను. మ్యాక్సిమం నేను బార్డర్ ఉన్న బ్లౌజ్లకి ఇలాగే చేస్తాను. పర్టికులర్గా వాళ్ళు కస్టమర్స్ కావాలని అడిగి పైపింగ్ వేయమని చెప్తేనే మాత్రమే వేస్తాను. లేకపోతే బార్డర్ ఉంటే నేను ఉల్టా చేసి కుట్టేస్తాను. నార్మల్గా బార్డర్ లేకుండా ప్లెయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా పైపింగ్ వేస్తాను. ఇంకా ఏదైనా డిజైన్స్ వాళ్ళు చెప్తే అట్లా కూడా స్టిచ్ చేస్తాను. నాకైతే బార్డర్ ఉన్న వీటికి ఇంకా పైపింగ్ వేస్తే నాకు ఎందుకో అంత సాటిస్ఫై అనిపించదు. అయినా వాళ్ళు చెప్తే వేస్తాను. ఈ వీడియోలో అయితే నేను పైపింగ్ వీడియో చూపించలేదు, కానీ స్పెషల్గా ఒకటి సన్న పైపింగ్ ఎలా వేసుకోవాలో బిగినర్స్ కోసం మన పద్ధతిలో ఈజీగా బొటిక్ స్టైల్లో వచ్చేలాగా చెప్తాను. ఇప్పుడైతే నేను డాట్స్ పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్. ఆ మెయిన్ డాట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఒక్కదాంతోనే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. మెయిన్ డాట్ ఖచ్చితంగా బ్లౌజ్ నుంచి కొలిచి తీసుకోవాలి. వాళ్ళు కనుక కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తే డాట్ని కూడా పొడవు వెడల్పు ఎంత ఫ్రంట్ పార్ట్ నుంచి ఎంత దూరంలో ఉందో చూసుకొని మొత్తం ప్రతిదీ కొలత చూసుకొనే వెయ్యాలి. మామూలుగా 2.5 వదిలిపెట్టేసేసేయడం అట్లా అసలు సెట్ కాదు అందరికీ. కొలత బ్లౌజ్ నుంచే తీసుకుంటాను నేనైతే. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేటప్పుడు కొలత బ్లౌజ్ చూసుకొనే వేస్తాను. వీడియోలో చూడండి, ఒక సైడ్ అయితే అయిపోయింది. షేప్ ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మెయిన్ డాట్ కొలత ఎలా తీసుకుంటున్నానో చూడండి. కొలత బ్లౌజ్ నుంచే ఉక్కు పట్టి వైపు ఉక్కు పట్టి కొలత, కాజా పట్టి సైడ్ నుంచి కాజా పట్టి ఎగ్జాక్ట్ కొలత తీసుకొని అక్కడ ఒక చిన్నగా మార్కింగ్ చేసుకుంటాను. అప్పుడు దాన్ని మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో కొలత బ్లౌజ్ నుంచి చూసుకొని మార్కింగ్ చేసుకొని డాట్ వేస్తాను. అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొక టిప్ అండి, మెయిన్ డాట్ వేసేటప్పుడు కొద్దిగా వంగినట్టు లోపలికి వంగినట్టుగా వేసుకోవాలి. షేప్ నీట్గా వస్తుంది.
ఇంకా 4 డాట్లకు మధ్యలో గ్యాప్ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. 4 డాట్స్ వేస్తాం కదా ఫ్రెండ్స్, 4 డాట్ల మధ్యలో గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. ఒకటి పొడవుగా ఒకటి అక్కడ ఇక్కడ రాకుండా మా గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. నేను కుట్టే బ్లౌజ్లకు మాత్రం షేప్ అవుట్ అస్సలు కాదు. ఇదైతే పర్ఫెక్ట్. నా ఓన్ నాలెడ్జ్ ఇది. నేను చాలా ఎన్నో బ్లౌజులు కుట్టిన తర్వాత కదా ఈ షేప్ ఎలా వేస్తే ఎట్లా వస్తుందని నాకు ఒక పర్ఫెక్షన్ అనేది వచ్చింది. చాలా వీడియోస్లో అయితే 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ అట్లా వదిలేసుకొని మెయిన్ డాట్ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే షోల్డర్కు స్ట్రేట్ వేసుకోండి అని చెప్తున్నారు. కానీ అట్లా వేస్తే అయితే కొందరికి అవుతుంది, కానీ మ్యాక్సిమం కాదు. ఒక 100లో 80 మందికి అయితే కాదు, ఒక 20 మందికి కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అందరి బాడీ షేపు ఒకలా ఉండదు, ఒక్కొక్కరిది చేంజ్ ఉంటుంది. ఇద్దరు బాడీ షేప్ కూడా ఒకలా ఉండదు. షోల్డర్ దగ్గర కానీ, చెస్ట్ దగ్గర కానీ, నడుము దగ్గర కానీ ఏదో ఒక దగ్గర చేంజ్ అనేది అయితే ఉంటుంది. ప్రతిదీ కొలత బ్లౌజ్ నుంచే చూసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అయినా ప్రతిదీ బాడీలో ఎట్లా తీసుకుంటాం ఇది కూడా అంతే. కాకపోతే కొలత బ్లౌజ్ ఉంటే ఇంకా చెస్ట్ పార్ట్ దగ్గర కూడా పర్ఫెక్షన్గా ఇవ్వచ్చు. లేకపోతే బాడీ మెజర్మెంట్స్ అయితే చెస్ట్ పార్ట్ దగ్గర డాట్స్ వేసే దగ్గర నార్మల్గా 2.5 మన వీడియోస్లో ఇట్లా అన్ని యూట్యూబ్ వీడియోస్లో ఉంటాయి కదా, అట్లా వేసి చూడండి. వాళ్ళు వేసుకున్న తర్వాత అప్పుడు చెప్తారు పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు దాని నుంచి ఇంకా ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. కానీ స్టార్టింగే ఆ కొలతలతోనైతే పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు. ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టినామంటే ఖచ్చితంగా చెస్ట్ దగ్గర కుదరాల్సింది. చెస్ట్ పార్ట్ దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వస్తే అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర ముడతలు, షోల్డర్ జారడాలు, ఈ చెస్ట్ పార్ట్ దగ్గర లూజ్గా రావడాలు, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి. ఒక 4-5 ట్రిక్స్ అయితే ఉంటాయి. అవి ఇంకా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రయత్నిస్తాను. ఈ వీడియో కొంచెం స్పీడ్ అయిపోయింది, లేకపోతే స్లో పెడితే బాగా లాంగ్ అయిపోతున్నది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే పైపింగ్ తయారు చేసుకునే విధానం అయితే చూపించలేదు, కానీ పైపింగ్ వేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కాదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉన్న క్లాత్లకి ఇన్విజిబుల్ వేస్తే పైనకి పైపింగ్ క్లాత్ కనిపిస్తుంది. కొంచెం డార్క్ ఉన్న క్లాత్లకి అయితే ఇన్విజిబుల్ వేసుకోవచ్చు, అసలు కనిపించదు. ఇప్పుడు దీనికి సిల్వర్ పైపింగ్ కదా, గ్రీన్ కలర్ క్లాత్, ఇన్విజిబుల్ వేస్తే దానికి మెయిన్ పీస్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, లోపల నుంచి డైరెక్ట్గా సిల్వర్ క్లాత్ కనిపిస్తుంది. అందుకనే ఇన్విజిబుల్ వేయలేదు, నార్మల్ పైపింగే వేశాను. కొంచెం డార్క్ ఉన్న క్లాత్లకు అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీ పద్ధతిలో ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇదంతా నా ఓన్గా నాకు నేను తెలుసుకున్నది, జస్ట్ కటింగ్ మాత్రమే నేను బయట నేర్చుకున్నాను. ప్రతిదీ ఓన్ ఎక్స్పీరియన్సే. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మాకు టైలరింగ్ వచ్చు, మేము కూడా కస్టమర్స్ కుడుతున్నాము అంటే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇదంతా తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తెలిసిన వాళ్ళు నా వీడియో చూడకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇదంతా బోరింగ్గానే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నా వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.